ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట ఉంటుంది, వేర్ దెర్ ఈజ్ నో విజన్ పీపుల్, దర్శనము లేని చోట ప్రజలు ఏమవుతారంట. అంటే ఇంతకాలము 2000 సంవత్సరాల పాటు సంఘము నశించడానికి గల కారణం ఏంటి? ఏమి లేకపోవడము. ఇప్పుడు ఈ దర్శనం ఎవరిచ్చారు? పరిశుద్ధాత్ముడు. ఒకేసారి ఇచ్చాడా? స్టెప్ బై స్టెప్ ఇచ్చాడా? నేను ఒకేసారి ఇచ్చేసాను ఈ పోస్టర్, దీనికి ముందు ఇంకో పోస్టర్ రిలీజ్ చేశాను. ఏంటది? 2 పోతున్నాయి, 2 గబ్బిలలు. అవునా? దానికి నేను సంవత్సరం బోధించాను వాక్యం, తెలుసా మీకు? 1 ఇయర్ రకరకాల వాక్యాలతో 1 ఇయర్ 1 సాలిడ్ ఇయర్ బోధించాను. పార్టేకింగ్ ద డివైన్ నేచర్ అని, అవునా, దేవుని యొక్క ఆగుణం అని, ఇలాగని అలాగని 1 ఇయర్ బోధించిన తర్వాత నేను ఆ పోస్టర్ రిలీజ్ చేశాను. ఇవన్నీ కూడా ఇక్కడ, అందుకనే పక్కన ఏం రాశాను? అవతల పక్కన ఏం రాశాను? వాక్యం అనండి. వితౌట్ వర్డ్ ఐ డూ నథింగ్. నేను ఏదైనా మెసేజ్ చెప్పాలన్నా, ఎవరికైనా ఏదైనా ఒపీనియన్ చెప్పాలన్నా, ఫ్రమ్ ద వర్డ్, ఫ్రమ్ ద బైబిల్. ఎందుకంటే ఆది యందు ఏముంది? వాక్యం. కంటిన్యూ చేసాము. 2 కొరింథీయులు 3:9 నుంచి 18 వరకు. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే, అంటే శిక్షావిధికి కారణమైన పరిచర్యలో ఏముందంట? మహిమ కలిగినది అయితే, నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. ఏంటండి? నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైందండి. అప్పుడు మనల్ని ఏమడుగుతారు? ఇంత మహిమ మీకు ఎలా వచ్చింది? ఇంత అద్భుతం ఎలా జరిగింది? ఇంత ఆశ్చర్యకరంగా ఎలా జీవిస్తున్నారు అన్నప్పుడు మీరు చెప్తారు కృపావాక్యం అంటారు. అప్పుడు హల్లెలూయా. ఇనిషియల్లోనే కృపావాక్యం అని చెప్పారు అనుకోండి, మా ధర్మశాస్త్రం కూడా దేవుడు ఇచ్చాడండి, మీరు అలా అనకూడదు, తప్పు అంటారు. తప్పుడు బోధ అని మనల్ని అటాక్ చేస్తారు. అవునా? అందుకే అంటారు క్రియలు కావాలి. ఏం కావాలా? ధర్మశాస్త్ర క్రియలకి కృపావాక్య క్రియలకి 1 రూపాయికి 10 కోట్లకి ఉన్నంత తేడా. హల్లెలూయా. ఆ తేడా చూపిస్తే అప్పుడు దాని విలువ కనపడుతుంది. లేకపోతే డాక్ట్రిన్ గా చూసుకుంటే 2 ఒకటే. ఇఫ్ దెర్ ఆర్ నో ఫ్రూట్స్, ఒకవేళ కృప యొక్క ఫలము చూపించలేదు అనుకోండి, కృప ఒకటే, ధర్మశాస్త్రం కూడా. అవునా? వాట్ సెపరేట్స్ యూ? ఇప్పుడు ఇది పుల్లగా ఉంది, తీగ ఉంది, ఏది కొంటావు నువ్వు? తీగ ఉండేదో కొంటావు. ద టేస్ట్ సెపరేట్స్ యూ టు చూస్ ద రెలవెంట్ ఫ్రూట్. అవునా? అందుకే అంటాడు చెట్టు దేని వల్ల తెలుస్తుందంట? ఫలము వల్ల తెలుస్తుందంట. ధర్మశాస్త్రము యొక్క చెట్టు ఫలం ఏంటి? మరణము. అవునా? మరి కృప యొక్క చెట్టు ఫలం ఏంటి అంటే ఈ దర్శనమా కాదా? రైట్. ఎప్పుడైతే ఇది నెరవేరుతుందో అప్పుడు కృప యొక్క శక్తి బయలుపరచబడుతుంది. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న మీరందరూ మీ చెవులు ధన్యములు. హల్లెలూయా. చెవు గలవాడు వినుగాక అంటే అర్థమైందా? ఓకే, రైట్. కమాన్ చదవం. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన. ఎటువంటి మహిమ ఉందండి దీనికి? అత్యధికమైన మహిమ. దానికి ఉంది మహిమ, కానీ తర్వాత డౌన్ అయిపోతుందంట. అవును? కానీ దీని మహిమ అత్యధికమైందంట. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడిన ఈ విషయంలో మహిమ లేనిదాయను. అంటే కృప ముందు ధర్మశాస్త్రం ఏమైపోవాలంటే కొంతకాలానికి మహిమ లేనిదైపోవాలంట. చూడండి, 0 వాట్ వేస్తావు, ట్యూబ్లైట్ వేస్తావు. ట్యూబ్లైట్ వేసిన తర్వాత 0 వాట్ బెడ్ బల్బ్ కనపడుతుందా? కనపడదు. అది పెద్ద పట్టింపు ఉండదు. అంత తేడా చూపిస్తుందంట. హల్లెలూయా. అందుకే నేను కృపవాక్యం చెప్పి విడిచిపెట్టలే. కృప కొంచెం సైడ్లో పెట్టాను, కానీ వ్యాధి లేమనే దాని గురించి ప్రార్థన చేశాను. ఇదంతా కూడా రావడానికి గల కారణం ఏంటో తెలుసా అండి? ఈ దర్శనం రావడానికి కూడా 40 రోజుల మనము చేసే ఎడతక ప్రార్థన సంఘానికి దర్శనాన్ని దించేసింది పైనుంచి కిందకి. దేవుడు ఎప్పుడు కూడా అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే. అవునా? మనము 40 రోజులు వ్యాధి లేమి గురించి ప్రార్థన చేశాం. అవునా? ఎంతమంది చేశారు? ఇళ్లలో అవును, ఇంట్లో అవును, ఎంతమంది చేశారు? సంబడి ప్రేడ్. మరి మనము వ్యాధి లేమి అంటే దేవుడు దేని మీద అధికారం ఇస్తున్నాడు? హల్లెలూయా. చూసారా? హీస్ ఆల్వేస్, హీ అవుట్ రన్స్ యూ, హీ బ్లెస్సెస్ యూ మోర్. అధికంగా నీకు ఇచ్చేస్తాడు. హీ గివ్స్ యూ మోర్, ఎక్కువ. చదవము. తగ్గిపోవునదే మహిమగలదై ఉండినేడలా నిలుచున్నది మరి ఎక్కువ మహిమగలదై ఉండి. ఈ మహిమ నిలుస్తుందా తగ్గిపోతుందా? కృప యొక్క మహిమ. హల్లెలూయా. ఇట్ ఈస్ ఎ స్టాండింగ్ గ్లోరీ. తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములైన గనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచియున్నది.
ఇది ఇంతకాలము ధర్మశాస్త్రము వలన ఏం వేయబడుతుందంట మొహం మీద? ఇప్పుడు ఇదేంటో తెలుసా? ముసుగు లేని దర్శనం. పక్కనతో చెప్పు, ముసుగు లేని దర్శనం అన్నాడు. అంటే ముసుగు అంటే నీ కళ్ళకి అన్నమాట ముసుగు. అవునా? నీ కళ్ళకి గంతలు ఉన్నాయన్నమాట, లోపల పొరలు ఉన్నాయన్నమాట, పొరలోంచి క్లియర్గా కనపడదు. అవునా? కనపడినట్టు కనపడుతుంది అనమాట. మరి పౌలు ఇలా ఎందుకు బోధించాడో తెలుసా? పౌలు ఇలా బోధించడానికి గల కారణం ఏంటో తెలుసా? పౌలు ఒక వెలుగు కనపడినప్పుడు పౌలు కళ్ళకే ఏమైపోతాయి? కళ్ళు కనపడవు. అప్పుడు అక్కడ ఎవరు ప్రార్థిస్తారు పౌలుకి? అననీయ ప్రార్థించినప్పుడు పౌలు కళ్ళ నుంచి ఏం పడిపోతాయి? ఈ పొరలు ఏ పొరలో తెలుసా? ధర్మశాస్త్ర పొరలు. హల్లెలూయా. అందుకనే ఈ దర్శనాన్ని చక్కగా పౌలు రాయగలుగుతున్నాడు, మరణకరమైన పరిచర్య. అవునా? లేకపోతే తను ఉండేది మరణకరమైన పరిచర్య తెలుసా పౌలుకి? తెలీదు. ఎప్పుడైతే కళ్ళు పొరలు కింద పడిపోయాయో, ఈ మరణకరమైన పరిచర్య గురించి నేను పాటుపడుతున్నానా, జీవకర్మ అనే పరిచర్యని నేను మరణకరమైన పరిచర్యతో అణిచివేయాలని చూస్తున్నానా అని జ్ఞానోదయం అయ్యి కృపను విస్తృతంగా బోధించినటువంటి వ్యక్తి పౌలు భక్తుడు. హల్లెలూయా. అది బైబిల్లో ఉన్నా సరే 2000 సంవత్సరాలు మనకి కనపడకుండా ఉండనందుకు మనం కూడా చాలా గ్రేట్. అవునా? ఇలా బయలుపరిచినప్పటికీ కూడా ఇది తెలియకుండా ఉండడం గ్రేట్ కదా, ఇంత గొప్పది. అది కూడా గ్రేట్. సైతానుడు గ్రేటా లేదా? కొంతకాలం వాడు 2000 సంవత్సరాలు ఆపాడండి వాడు, ఎంత గ్రేట్ మరి. అది కూడా గొప్ప. ఇప్పటికి ఇంకా వాక్యం బోధిస్తున్నామంటే అది ఇంకెంత గ్రేట్. ఇప్పుడు సత్యాన్ని అణగదొక్కి అబద్ధాన్ని బోధించడం కూడా గ్రేటే తెలుసా? ఇప్పుడు లంచానికి పవర్ ఉందా లేదా? పవర్ ఉంది. నీతిని న్యాయాన్ని అణిచివేస్తుంది లంచం. ఇది కూడా గ్రేటే. నోటు. అలాగే 2000 సంవత్సరాలు ఏం వేశాడు ఈ దర్శనానికి? ఎంతమందికి ఈ దర్శనము దేవుడి నుంచి వచ్చింది, ఇది సత్యమని తెలుస్తుంది ఎంతమందికి? అంటే మీ అందరికీ ముసుగు లేకుండా ముసుగుపోయింది అనమాట. హల్లెలూయా. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్ థింగ్స్. యూనో, మనీ కెనాట్ బై దిస్. నీవు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎంత కష్టపడినా, ఎంత పై చదువు చదివినా, ఎంత పెద్దవాడు అయినా సరే, ఇది నీకు పరిశుద్ధాత్మ ద్వారా తప్పితే వేరే రీతిగా బయలుపరచబడదు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు నాకు ఇది చెప్పాడో, క్లైమాక్స్ చెప్పలేదు, ఇది చదివా ముగించే. నేటి వరకును మోషే గ్రంథము వారు చదివినప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ. ఆగండి, ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని 5th డైమెన్షన్ ఏమంటున్నాడు? ముసుగు. ఏమంటున్నాడండి? ముసుగు. అంటే ధర్మశాస్త్రం వాళ్ళకి ఏముందంట? ఇలాంటివి చాలా ఎత్తుక్కోవచ్చు. నువ్వు ఇంటికి వెళ్ళి ఎత్తుక్కుంటారు. ఎవరైనా ఎత్తుక్కున్న బుక్ రాయండి. యూ రైట్ ఇట్ అండ్ గివ్ ఇట్. యూ క్యాన్ పబ్లిష్ ఇట్. ముసుగు అంట ధర్మశాస్త్రాన్ని. చూసారా ఎన్ని పేర్లు పెడుతున్నాడు? నేను పెట్టాడా లేకపోతే పౌలు భక్తుడు పెడుతున్నాడు ఈ పేర్లని? నేను పౌలు భక్తుడు పెడుతున్నాడా, పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడా? పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు సర్వసత్యములోనికి నడిపిస్తాడు. చదవడం. ఇట్స్ ఎ మాస్క్. సో లా ఈజ్ ఎ మాస్క్. చదవడం. నేటి వరకును మోషే గ్రంథము వారు చదివినప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. ఆగండి, ప్రభువే ఆత్మ. ప్రభువు ఆత్మ ఎక్కడున్నో అక్కడ. సో ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్ ఈజ్ నథింగ్ బట్ ద స్పిరిట్ ఆఫ్ లిబర్టీ. యేసయ్య అంటే ఏంటి? కృపగల ఆత్మ. కృపగల ఆత్మ అంటే ఏంటి? స్వేచ్ఛగల ఆత్మ. అవునా? స్వేచ్ఛగల ఆత్మ. సో ఫ్రీడమ్ అంటే దేనికి బంధింపబడి ఉండకుండా ఉండడాన్ని ఏమంటారు? స్వేచ్ఛ. ఫ్రీడమ్. మన భారతదేశము బ్రిటిష్ పరిపాలన ఉన్నప్పుడు మన దేని కొరకు పోరాడము? ఫ్రీడమ్. ఫ్రీడమ్, స్వతంత్రం. అవునా? సో లా ఈజ్ బాండేజ్. ఇంకొకటి 6th వర్డ్, ధర్మశాస్త్రం అనేది ఒక బంధకము. లా ఈజ్ ఎ బాండేజ్. ఇది కొరింథీయులు 7:6 ఉంటుంది. తర్వాత వెతుక్కోండి. లా ఈజ్ అగైన్ బాండేజ్. కృప ఏంటండి? కృప ఏంటి? ఫ్రీడమ్. రైట్, చదవము. స్వాతంత్రము. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను. ఆగండి, ఇప్పుడు మనమందరము ముసుగులేని ముఖంతో ఏం చూస్తున్నాము ఈ దర్శనాన్ని? ఇదేంటిది? ప్రభు యొక్క మహిమ. హల్లెలూయా. అవునా? అందుకనే ఇప్పుడు మీ చేతిలో ఉంది ఇదంతా. ఇప్పుడు ముసుగు లేకుండా మనకి ఇది కనపడడానికి కారణం ఏంటి? ఏ ముసుగు తొలగిపోయింది? మరణకరమైన శిక్షావిధికి కారణమగు, అవునా, చెరలో ఉండేటువంటి పరిచర్య ముసుగు తొలగిపోయింది కనుక మనకేం కనపడుతుంది?
ప్రభు యొక్క మహిమ. అందరూ ప్రభు యొక్క మహిమ అనండి. దిస్ ఈస్ ద గ్లోరీ. హల్లెలూయా. దిస్ విజన్ ఇస్ నథింగ్ బట్ గ్లోరీ. చదవండి. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అద్దము వలె. ఇప్పుడు అంతమంది కనపడుతుంది ఇది క్లియర్ గా. హల్లెలూయా. కన్ఫ్యూజన్ లో లేరు మీరు. ఏది నిజము ప్రభువా, నీ చిత్తమా కాదా? ఆ కుష్ఠరోగి అడుగుతాడు యేసయ్యని, అయ్యా నీ చిత్తమా కాదా? యేసయ్య బాధపడతాడు. స్వస్థపరచు వాడని నేను. అవునా? ఏ తల్లికైనా సరే, అమ్మ ఆకలేస్తుంది అన్నం తింటేవని అనుకుంటావా అంటే ఎలా బాధపడదా? అరే నీ కడుపు నిండాలి, ఇంత గ్యాప్ కూడా ఉండకుండా ఇంకా మొత్తం తినాలని నేను కోరుకుంటే ఆకలేసి తింటావంటే బాధేస్తుందా? బాధేదా? ఎవరైతే ఆ రోగాల కొరకు దెబ్బలు తిన్నారో అతన్ని, అయ్యా నీ చిత్తమైతే స్వస్థపరుస్తావంటే బాధేదా? అంటే అతనికి ఏముంది? అతనికి యేసు ప్రభు గురించి తెలియకుండా ఏముంది? అతనికి ముసుగు. హీఈస్ నాట్ క్లియర్ అబౌట్ హిమ్. అరే రోగం మీద కాదు, మరణం మీద కూడా అధికారం ఇవ్వడానికి నేను వచ్చాను, కానీ వాడు చెప్పలేడు. అందుకే అంటాడు యేసు ప్రభు వారి శిష్యులతోటి, నేను ఇప్పుడు మీకు అన్నీ చెప్తే మీరు వాటిని భరించలేరు. యూ కెనాట్ బేర్ దోస్ థింగ్స్. నేను వెళ్ళి ఎవరిని పంపిస్తాను? ఇతడు మిమ్ములను. అందుకనే ఈ సత్యాలు శిష్యులు ఎవరైనా రాశారా? శిష్యులకి ఎవరు బోధించారు? యేసయ్య బోధించాడు. కానీ పౌలుకి ఎవరు బోధించారు? పరిశుద్ధాత్మ కూడా ఏం బోధిస్తాడు? యేసయ్య సంగతులే బోధిస్తాడు. ద హోలీ స్పిరిట్ విల్ నాట్ టీచ్ ఎనీథింగ్ అదర్ దాన్ వాట్ జీసస్ స్పోక్. యేసయ్య బోధించినయే మనకి ఇంకా క్లియర్గా బోధిస్తాడంట. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, క్రాస్ మీద జీసస్ ఏమయ్యాడు? బ్లడ్ అయ్యాడు. బ్లడ్ ద్వారా ఏమయ్యాడు? స్పిరిట్ అయ్యాడు. అంటే ద లిమిటెడ్ పర్సన్ హ్యాస్ బికమ్ అన్లిమిటెడ్. అంటే ద లా ఈజ్ లిమిటేషన్. ఆ ధర్మశాస్త్రాన్ని మరి దాన్ని మన పాపాలన్నీ, ధర్మశాస్త్రం వ్యతిరేకమైన పాపాలన్నీ తుడిచివేసి మనల్ని ఏం చేశాడు? ఫ్రీ చేసేసాడు. హి హస్ ఫ్రీడ్ us. చదువు. ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఎవరు పోలిక గల దర్శనము? ఇప్పుడు సంఘము ఏ పోలికలోకి మారుతుంది? హల్లెలూయా. అందులో సంఘాన్ని ఏ పోలికలు వేశాను నేను? ఏ పోలికలు వేశాను? ఇది ఫైనల్ పోలిక అండి. హల్లెలూయా. దిస్ ఇస్ ద ఫైనల్ ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద చర్చ్. ఇది సంఘము యొక్క ఫైనల్ పోలిక. ఈ రోజు మీ అందరికీ 1000 కోట్లు చెక్ ఇచ్చినట్టే నేను. హల్లెలూయా. దిస్ ఇస్ నాట్ ఎ పోస్టర్, ఇట్స్ ఎ 1000 crore చెక్. అవునా? నువ్వెంత ఖర్చు పెట్టినా తరగని ఆస్తి. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఈ వాక్యము? చూసారా? అదే పోలికలోనికి వెళ్తున్నావా లేదా? ఆయన పాదాల కిందకి ఏమొస్తుంది? వా. ఇంతకాలం ప్రార్థించామా ఆ పోలికలోకి? రాలే. చూడండి, ఒక పల్లెటూరు అమ్మాయిని సిటీకి తీసుకొచ్చాం అనుకోండి, డబ్బున్నే పల్లెటూరు అమ్మాయిని సిటీకి తీసుకొచ్చాం అనుకోండి. ఫస్ట్ రోజు కాలేజీకి వెళ్తుంది, అందరినీ చూస్తుంది. ఏంటిది? నేనేమో లంగా ఓణి, ఆమెమో జీను, టీషర్ట్, ఐబ్రోస్ కట్ చేసి, లిప్స్టిక్, ఎంత పింక్, ఇదంతా ఎవరు చేశారు? అక్కడే బ్యూటీ పార్లర్, క్యూట్ బ్యూటీ పార్లర్ ఉందంటది. అంతే. అమ్మ పర్మిషన్ అడిగి బయటికి వెళ్ళిపోతుంది. ఎక్కడ కూర్చుంటుంది? బ్యూటీ పార్లర్. తర్వాత షాప్కి వెళ్తుంది. అంతే. నెక్స్ట్ డే ఆమె కనపడదు. నెక్స్ట్ డే కానీ మొత్తం తయారైపోయి ఎలా వస్తుంది? గెటప్ మారిపోయి వస్తుంది. హల్లెలూయా. అలాగే ఇప్పుడు సంఘానికి ఎలా ఉండాలనేటువంటిది ఈ దర్శనం. హల్లెలూయా. సో we are entering into this stuff and we will have a true image of God. అవునా? ఏ పోలికలోకి మారుతున్నాము? చూసారా ఎన్ని వాక్యాలు కన్ఫర్మేషన్ ఈ బైబిల్. నీవే చదివినా ఇప్పుడు నీకు ఇది కనపడుతుంది ఈ పోస్టర్. హల్లెలూయా. సో ఈ రోజు నుంచి దీనికి ప్రార్థించండి. ఈ పోలిక ఎంతమందికి మారాలి ఈ పోలికలోకి? హల్లెలూయా. మేక్ దిస్ యాజ్ యువర్ గోల్. ఎంతమందికి దర్శనమో మీ గురిగా పెట్టుకుంటున్నారు? ఇది నేను ఇచ్చే దర్శనమా, దేవుడిచ్చే దర్శనమా? ఇప్పుడు ఆయన స్వరూపం క్లియర్గా కనపడుతుందా లేదా? ఎస్. అందుకే అంటాడు, నీ చిత్తము పరలోకము నెరవేర్చున్నట్లు భూమి యందు. దిస్ ఇస్ వాట్ గాడ్ గివింగ్ ఇస్. ఎప్పుడైతే దీన్ని ప్రార్థించడం మొదలు పెడతామో సంఘము, గంటకు అద్భుతం జరుగుతుంది నీ జీవితంలో. హల్లెలూయా. మిరకల్స్ స్టార్ట్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే బలవంతుడిని ఏం చేస్తున్నాము? వీఆర్ బైండింగ్ ద స్ట్రాంగ్ మ్యాన్. వీఆర్ బైండింగ్ ద స్ట్రాంగ్ మ్యాన్. హల్లెలూయా. వీఆర్ బైండింగ్ ద స్ట్రాంగ్ మ్యాన్. సో దిస్ ఇస్ ద గ్లోరియస్ సర్మన్ ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ యూ. 5 minutes కూర్చొనే ఈ పోస్టర్ మీద కుడి చేయి వేయండి. పుట్ యువర్ రైట్ హ్యాండ్ ఆన్ దిస్ పోస్టర్. ఈ బాడీ మీద వేయండి. బాడీ మీద
బాడీ మీద హ్యాండ్ వేసి కమాన్ అండ్ మనము దాని మీద వేసి దాన్ని చూస్తూ, ఆ పోస్టర్ని చూస్తూ, ఆ దర్శనాన్ని చూస్తూ మనం ప్రార్థిద్దాం. లెట్ us pray. అయ్యా, ఈ దర్శనం నెరవేరాల మా సంఘంలో, నా జీవితంలో అని ముందు మొదలు పెట్టాను. ఇట్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్ ఫస్ట్, ఇన్ యువర్ ఫ్యామిలీ, నీ జీవితం. ఎందుకంటే ఎప్పుడైతే ఇది పాదాల కింద వస్తుందో, డబ్బు పాదాల కింద వచ్చేస్తుంది, భూమి అన్నీ వచ్చేస్తాయి నీ పాదాల కింద. ఎందుకంటే ఆఖరి శత్రువు ఏంటి? ఎస్, when the last enemy is conquered, every enemy will come under your feet. Blood sugar, blood pressure, thyroid, heart problems, liver problem, kidney problem, everything will come out. Hallelujah. Everything. నజరేయుడైన యేసయ్య, ఈ దర్శనమును మా జీవితంలో నెరవేర్చండి. ఈ బలవంతుని మేము బంధిస్తామయ్యా, వాడిని సంఖ్యలతో బంధించి మా కాళ్ళ కిందకి తెచ్చి పడేయమని ప్రార్థిస్తున్నాం. హోలీ స్పిరిట్, లెట్ యువర్ పవర్ కమ్ డౌన్. పరిశుద్ధాత్ముడా, నీ శక్తి దిగి రావాలని ప్రార్థిస్తున్నాము. నీ శత్రువులందరూ నీ పాదపీఠ మగ వరకు నా కుడి పార్శ్వమును కూర్చోనమన్నావు. నీవు కూర్చొనే ఉన్నావయ్యా. అవును, ఎప్పుడైతే పాదాల కిందకు శత్రువు వచ్చేస్తాడో నీవు దిగి వస్తావు. అవును, ఈ సత్యాన్ని మాకు బయలుపరచినందుకు వందనాలు. ఎస్, ఇది ఒకవేళ సంఘానికి అసంభవమేమో, నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎస్, ప్రే ఈ దర్శనం కొరకు ప్రార్థన చేయండి. ప్రే ఫర్ దిస్ విజన్. దిస్ ఈజ్ ఇన్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది వాక్యానుసారమైనటువంటి దర్శనము. ఇది ఒకవేళ పెద్దదేమో, ఇది అసంభవంగా కనిపిస్తుందేమో, కానీ ఇది నిజము. దేవుడు దీనికి ఇవ్వగలడు. గాడ్ కెన్ డూ ఇట్. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఇట్ ఈస్ పాసిబుల్. ఈ దర్శనం నెరవేర్చినప్పుడు సంఘములో మృతులు లేస్తారు. హల్లెలూయా. నీ జీవితంలో ఊహించలేనటువంటి ఐశ్వర్యం వస్తుంది. హల్లెలూయా. నీకు ఆరోగ్యం వస్తుంది. దిస్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. లార్డ్, వి ప్రే, ఫుల్ఫిల్ దిస్ ఇన్ అవర్ లైఫ్. నీవెప్పుడు నాయకుడిగానే ఉంటావు. ఎస్, యూ విల్ బి యాజ్ ఎ గ్రేట్ బిజినెస్ మ్యాన్, గ్రేట్ ఎంప్లాయీ, గ్రేట్ వైఫ్, గ్రేట్ హస్బెండ్, గ్రేట్ చైల్డ్. అయ్యా, ఈ దర్శనాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము. లార్డ్, ఫుల్ఫిల్ దిస్ విజన్. ముసుగు లేని ఈ ముఖముతో, ధర్మశాస్త్ర ముసుగు తీసివేసి కృపా ముసుగుతో ఈ దర్శనాన్ని చూపించి, నీ పాదాల కింద ఎలాగ మరణము కట్టివేయబడ్డాదో అలాగే ఇదిగో నీవు మాకు శిరస్సు అయ్యుండి సంఘం పాదాల కింద కట్టివేయనట్లు ఈ దర్శనాన్ని నెరవేర్చండి. అవును ప్రభువా, we pray, we bind this death in Jesus mighty name. We bind it, Lord. దీన్ని మేము కట్టివేస్తున్నాము. నీవు భూమి మీద దేన్ని బంధిస్తావో, సంఘమా నీవు భూమి మీద దేన్ని బంధిస్తావో దాన్ని నేను బంధిస్తానంటున్నాడు. సంఘమా, నీవు భూమి మీద దేన్ని బంధింపమని ప్రార్థిస్తావో నేను దాన్ని బంధిస్తాను. నీవు దేన్ని విడిపించమని ప్రార్థిస్తావో దాన్ని నేను విడిపిస్తాను. అవును, జీవాన్ని విడిపించు ప్రభువా, మరణాన్ని కట్టివేయి, జీవాన్ని విడిపించు. అవును, నీవు దేన్ని విడిపించమంటావో దాన్ని నేను విడిపిస్తాను. దేన్ని కట్టివేయమంటామో, ఎస్ లార్డ్, we lose life, we lose the Holy Spirit and we bind death, we bind the death angel. మరణం అనే సైతాను నుండి మనము కట్టివేస్తున్నాము. ఎస్ లార్డ్. ఈ ప్రార్థన ప్రార్థించుండగా అనేకుల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. అనేకులు గెడ్లు కరిగిపోతున్నాయి, అనేకుల రిపోర్ట్లు నార్మల్గా వచ్చేస్తున్నాయి, అనేకులకు ప్రమోషన్లు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. ఎస్, గాడ్ ఈస్ డూయింగ్ మిరకల్స్. అనేకుల యొక్క శత్రువులను జయించే సామర్థ్యాన్ని దేవుడిస్తున్నాడు. ఎస్ లార్డ్, ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఆన్ దేర్ బాడీస్, ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఎస్ లార్డ్, వి లూజ్ లైఫ్. అయ్యా, పరిశుద్ధాత్మను విడుదల చేస్తున్నాము, జీవాన్ని విడుదల చేస్తున్నాము. నీవు దేన్ని బంధిస్తే దాన్ని బంధిస్తానన్నావు, నీవు దేన్ని విడిపిస్తే దాన్ని విడిపిస్తానన్నావు. సంఘానికి ఈ సామర్థ్యాన్ని నీవు ఇచ్చావయ్యా. ఇంతకాలం మేము ఉపయోగించుకోలేదు, ఎందుకంటే మా ముసుగు వేయబడ్డాది. మేము ధర్మశాస్త్రము కింద ఉన్నాము, శాపము కింద ఉన్నాము, మేము చెరలో ఉన్నాము, మరణములో ఉన్నామయ్యా. లార్డ్, లూజర్స్. అవును, మేము ప్రార్థిస్తున్నాము. సంఘము దేన్ని బంధిస్తాదో దాన్ని బంధించమంటున్నావు. వీఆర్ బైండింగ్ ఇట్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. థ్యాంక్ యూ జీసస్, మైటీ హోలీ స్పిరిట్, పవర్, లెట్ యువర్ పవర్ ఫ్లో అమంగ్ ద కాంగ్రిగేషన్ ఇన్ జీసస్ నేమ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.